సూపర్ సిక్స్ బ్రహ్మాండంగా మేము చేసాం. సూపర్ సిక్సే కాకుండా ఉన్నవి కూడా చాలా వరకు చేశాం కాబట్టి మా ప్రజల నుండి వ్యతిరేకత రాదు. ఎందుకంటే పెన్షన్ 3000 నుండి వెంటనే 1000 రూపాయలు పెంచి 4000 చేసాం. తర్వాత మేము చేసేటప్పటికే ఈ అన్న క్యాంటీన్లు కానీ, లేదంటే ఇసుక ఫ్రీ విధానం కానీ, లేదంటే డిఎస్సి ఏదైతే ఉందో యువకాలం పేరు మీద లోకేష్ గారు తిరిగినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి 16,000 చిల్లర ఉద్యోగాలు కానీ, ప్లస్ ఆ తర్వాత తల్లికి వందనం. మాకు పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే తల్లికి వందనం ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఎంతమంది ముగ్గురు నలుగురు, మా వార్డులో 4, 5, 6 ఉన్న వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు ఉమ్మడి కుటుంబంలో. కాబట్టి వాళ్ళందరికీ పడ్డాయి. కాబట్టి మేము వెళ్ళేటప్పటికి మాకు నెగిటివ్ రెస్పాన్స్ లేదు. మేము కొండ వేసుకొని మా కార్డు, మాది ఏదైతే ఐడి కార్డు ఉందో పట్టుకుని వెళ్ళగానే తెలుగుదేశం ఉమ్మడి కూటమి నుండి వచ్చారా, లేదా తెలుగుదేశం పార్టీ నుండి వచ్చారు. తెలుగుదేశం పార్టీ అంటే ఉమ్మడి కూటమి అందరికి తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరు కూడా మాకు ఎదురుగా రెస్పాండ్ అయ్యి బాగుందండి. మేము ఎవరికి కూడా ఎలాగుందని అడిగామే కానీ బాగుందని మేము అడగలేదు. అమ్మ మేము వచ్చిన తర్వాత 1 ఇయర్ అయింది, చంద్రబాబు గారు సీఎం అయ్యి 1 సంవత్సరం అయింది, కాబట్టి ఈ ఏడాది పాలనలో మీరు ఏమనుకుంటారో మీ అభిప్రాయం ఏంటని అడిగేవారు. అడిగితే చాలా బాగుంది అనేవారు. బాగుందని కూడా చాలా బాగుందండి, చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మేము హాయిగా బ్రతుకుతాను. ఇప్పుడంటే అంతకుముందు గవర్నమెంట్ ఉండేటప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందని భయం ఉండేది. మా పిల్లలు గంజాయికి లేదంటే మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి మా పిల్లలు వాళ్ళగా పాడైపోతే ఇంకా మా ఫ్యామిలీ ఏముంటుందంటే మొత్తం ఫ్యామిలీ అంతా దుర్బలమైన జీవితాన్ని అనుభవించేవాళ్ళం. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఇవన్నీ కంట్రోల్ అయ్యాయి కాబట్టి మ్యాక్సిమం మా పిల్లలు కూడా బాగున్నారు. అలాగే అన్ని సంక్షేమ కార్యక్రమాలు మాకు అందుతున్నాయి. ఇల్లులు కూడా ఇదిగో టిట్కో ఇల్లులు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమున్నాయో, లేకపోతే ఈ ఇల్లులు కూడా అంతకుముందు గవర్నమెంట్ సెంటు భూమి కానీ ఇదంతా డిస్టర్బెన్స్ అంటే మాకు ఏది కరెక్ట్గా డిస్టర్బెన్స్గా ఉందండి. దీన్ని చంద్రబాబు గారు వచ్చారు కాబట్టి మాకు ఎలాగా చేసి పెడతారో. ఇప్పటికే మాకు దీని నుండి ఎవరైతే ఆర్పీలు అందరూ ఉంటారో జీవీఎంసీ ద్వారా మాకు పిలుపులు కూడా వచ్చాయండి, ఇల్లులు కూడా వస్తాయండి. ఎక్కడైనా ఏదైనా ఒకవేళ చిన్నది ఉంటే ఏమంటే మాకు ఇదిగోండి మాకు పట్ట వచ్చింది, అంతకుముందు మన గవర్నమెంట్లో పట్ట వచ్చింది, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆపేసింది అనేవి ఏముంటాయి అవన్నీ ఇది చెయ్యండి అని మాకు చెప్పేవారు. ఈ గవర్నమెంట్ బాగుంది, చంద్రబాబు గారు ఉన్నంత వరకు మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నది ఒక నమ్మకం ఉండాలి. టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు గారు అంటే టీడీపీ గవర్నమెంట్ ఉమ్మడి కూటమి గవర్నమెంట్, చంద్రబాబు సీఎం గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మంచి నాయకులు కాబట్టి ఎవరు ఆశించి పనిచేయరండి. ప్రజలకు ఏం చేయాలి ఆయన ఏంటంటే చంద్రబాబు గారు ఎలాగుంటుందంటే ఆయనకు ఆ మార్క్ నేనున్నది ఎన్ని సంవత్సరాలు బతుకుతామో మనకు తెలియదు. బతికున్నంత వరకు ఈ రాష్ట్రానికి నేను ఒక సేవ చేయాలి, ఈ రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే తెలుగు ప్రజలకి మనం సేవ చేయాలి. నేను ఉన్నా లేకపోయినా పలానా సమయంలో చంద్రబాబు గారు ఉన్న 14 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు పనిచేసేటప్పుడు ఇదంతా చేశారా నువ్వు మార్పు ఉండాలనే ఉద్దేశంతో నేను చేస్తారు. కానీ ఏదో నాకు కావాలి, నేను ఏది అవ్వాలి. ఇప్పుడు మన సీఎం అయ్యారు, మన సీఎం అవ్వడానికి ఇబ్బంది పడ్డారు, కానీ ఆయన సీఎం అవ్వడానికి ఇబ్బంది కాదు. రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడ్డారు, చాలా నరకం చూపించారు. మేము ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ విడిపోయిన తర్వాత పరిపాలించిన రాష్ట్రాన్ని ఈయన బస్టు పెట్టించి మొక్కలు చేసి గంజాయి మార్చేసిన గవర్నమెంట్ దీన్ని రాష్ట్రాన్ని నేను ఎలాగ తీసుకురావాలనే ఉద్దేశంతో, తెలుగువాడు బాగుపడాలనే ఉద్దేశంతోనే ఆయన అంత కష్టపడి పనిచేశారు. కానీ అంతేగాని ఆయన మన సీఎం ఎందుకు 14 సంవత్సరాలు ఆల్రెడీ సీఎం చేశారని. 9 సంవత్సరాలు ఒకే దీనిలో 9 సంవత్సరాలు తర్వాత 5 సంవత్సరాలు చేశారు. కాబట్టి ఆయన సీఎం కొత్త కాదు, సీఎం అనేది చేసిన ఇదే. కాబట్టి ఆయనకి అదేం కాదు, తెలుగు ప్రజలు బాగుండాలి, తెలుగు ప్రజలు నష్టపోతున్నారు, తెలుగు ప్రజలు పాడవుతున్నారు. రేపు పొద్దున్న ఆంధ్ర రాష్ట్రమే మన దేశంలో ఆంధ్ర రాష్ట్రం అంటూ ఒకటి ఉందా అనేది మర్చిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ భవిష్యత్తుని మనం కాపాడాలంటే మనం ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి కూటమిగా మనం ముందుకెళ్ళి మన పార్టీ విజయం సాధించాలని అంత కష్టపడి పనిచేశారు.